కుక్కల పెంపకంలో మెళకువలు, వేసవిలో జాగ్రత్తలు. కృష్ణలంక, ఆంధ్రజ్యోతి. వేసవి కాలంలో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఉక్కపోతగా అనిపించినప్పుడు, పెంపుడు కుక్కల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ పరిస్థితుల్లో కుక్కలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, లబ్బిపేట పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కామిని శ్రీనివాసరావు తెలిపారు. వడదెబ్బ తగిలినప్పుడు కుక్కలలో కనిపించే ముఖ్య లక్షణాలు ఇవి: శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, విపరీతంగా రొప్పుట, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం కనిపిస్తాయి. చిగుర్లు పింక్ రంగు నుంచి ఎరుపు రంగుకు మారి పొడిగా మారుతాయి. చెవుల లోపలి చర్మం ఎర్రగా మారుతుంది. కండరాల్లో వణుకు వస్తుంది. తీవ్ర స్థితిలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, మూత్రపిండాలు వంటి ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని కుక్కల జాతులు, అంటే బుల్డాగ్, బాక్సర్, సెయింట్ బెర్నార్డ్ వంటి జాతులు, ఇతర జాతులతో పోలిస్తే త్వరగా వడదెబ్బకు గురవుతాయి. అందుకే వేసవిలో వాటి సంరక్షణపై మరింత జాగ్రత్త అవసరం. వేసవిలో మన ఆరోగ్యంతో పాటు మూగజీవాల సంరక్షణ కూడా మన బాధ్యతే. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో కుక్కలకు తరచుగా చల్లని త్రాగునీరు అందించాలి. చల్లని గాలి తగిలేలా ఫ్యాన్ లేదా ఏసీ సదుపాయం కల్పించాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచితే కుక్కలు శక్తిని కోల్పోయి చివరకు షాక్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పైన చెప్పిన లక్షణాలు కనిపించిన వెంటనే కుక్కను చల్లని ప్రదేశానికి, చెట్టు నీడలోకి, ఫ్యాన్ లేదా ఏసీ గదిలోకి తీసుకెళ్లాలి. వెంటనే చల్లని నీరు తాగించాలి. వడదెబ్బకు చికిత్స. వడదెబ్బ తగిలిన వెంటనే కుక్కను చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి, చల్లని నీటితో తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగించాలి. చల్లని గాలి అందేలా చూడాలి. తరువాత వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. డీహైడ్రేషన్ నివారించేందుకు ద్రవాలు ఇవ్వాలి. అవసరమైతే ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వడదెబ్బ నివారణ చర్యలు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కుక్కలను నీడలో ఉంచాలి. ఫ్యాన్ లేదా ఏసీ గదిలో ఉంచడం మంచిది. తల, మెడ, ఛాతీ, చంకల ప్రాంతాల్లో తడి గుడ్డతో చల్లబరచాలి. జుట్టు ఎక్కువగా ఉంటే కత్తిరించాలి. రోజూ శుభ్రం చేయాలి. ఎప్పుడూ చల్లని, శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండాలి. ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు కుక్కలకు మజిల్ లేదా తాడు బిగించకూడదు. పార్క్ చేసిన కారులో ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కలను ఉంచకూడదు. వ్యాయామం చేయించాల్సి ఉంటే చల్లని సమయాల్లో మాత్రమే చేయించాలి. అవసరమైతే ఐస్ క్యూబ్స్ ఉపయోగించి శరీర ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. రక్త పరీక్షలు చేసి, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకుని తగిన వైద్యం అందించాలి. మొత్తం మీద, వేసవిలో కుక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు తప్పవు. కాబట్టి ప్రతి జంతు ప్రేమికుడు అప్రమత్తంగా ఉండి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.